చిన్న ప్రార్థన చేసుకుని వాగ్దానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ మహాప్రేమ చేత కృప చేత కాపాడుతున్న దేవా నేను స్తుతిస్తూ ఉన్నా. వాక్యము ధ్యానింపబోచు ఉంటుండగా వినగల చెవులను గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీక శక్తులను దూరపరిచి ఉన్నతంగా వాక్యం నేర్చుకున్నట్లుగా వినగల చెవులను గ్రహించగల మనస్సును దయచేయండి. నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త 15వ అధ్యాయము లో ఉన్న ఒక విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రతి మనిషి తన జీవితంలో తాను సొంతగా బ్రతకాలి అనుకుంటాడు, తన ఇష్టానుసారంగా బ్రతకాలి అనుకుంటాడు, తనకు నచ్చింది చేయాలనుకుంటాడు, తనకు ఆలోచన వచ్చింది చేయాలనుకుంటాడు. కనుక అలాగా ఇష్టానుసారంగా మనిషి బ్రతకడం అనేది కరెక్టేనా? అలా ఇష్టానుసారంగా మనిషి బ్రతికితే ఏమవుతుంది? ఆ పరిస్థితుల్లో నుంచి మనం ఏం నేర్చుకోగలం అనే విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని రాపించాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనంలో యేసు ప్రభు ఇట్లా చెప్తున్నారు. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. ఒక అతనికంట 2 పిల్లలంట, 2 మగ పిల్లలు. ఒకడు పెద్దవాడు, ఇంకొకడు చిన్నవాడు. అయితే ఈ చిన్నవాడు లోకంలో తిరుగుతూ ఉన్నాడు బాగా. ఈ చిన్నవాడి యొక్క ఆలోచనలు లోకంలో మనుషులను చూస్తూ ఉన్నాయి. ఈ చిన్నవాడి యొక్క జీవితము లోకంలో ఎలాగ మనుషులు బ్రతుకుతున్నారో అలాగ బ్రతకాలనే ఆలోచన ఉంది. కనుక వారిని చూశాడు, వాళ్ళతో తిరుగుతున్నాడు, వాళ్ళ అలవాటు అయ్యాయి. ఇంటి దగ్గరకు వచ్చేసేసరికి తండ్రి యొక్క పెంపకం, తండ్రి యొక్క మాట, తండ్రి యొక్క ఆలోచన వేరేగా ఉంది. ఇంట్లో ఏమో తండ్రి మంచిగా ఉండాలి, చెడుగా ఉండకూడదని చెప్పి చెబుతూ తండ్రి మంచిగా బ్రతుకుతున్నాడు, మంచిగా బ్రతకమని బిడ్డలిద్దరికి చెబుతున్నాడు. లోకంలో ఉన్న మనుషుల్లాగా మీరు బ్రతకొద్దు, లోకంలో ఉన్న మనుషుల్లాగా ఆలోచన చెయ్యొద్దు అని చెప్పి తండ్రి ఇంట్లో చెబుతూ ఉన్నాడు. అయితే ఈ మాటలు చిన్న కుమారుడికి ఇష్టం కాలేదు, చిన్న కుమారుడికి ఇష్టం అవ్వాలి. ఎందుకంటే బయట లోకంలో ఉన్న తన తోటి వాళ్ళు, తన స్నేహితులంతా కూడా ఇష్టానుసారంగా తాగుతున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అంటే వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తున్నారు. అమ్మా నాన్నల కంటే భయం లేదు, దేవుడు భయం లేదు, మంచిగా లోకంలో మనుషులందరికీ చేయాలన్న ఆలోచన లేదు. ఏది నచ్చితే అది, ఏది ఇష్టమైతే అది చేస్తూ ఉన్న బ్రతుకు లోకంలోది. ఆ లోకంలో ఉన్న బ్రతుకుతో ఉన్న పిల్లలతో ఈ చిన్నోడి స్నేహం జరిగింది. కనుక వాళ్ళ అలవాట్లు, వాళ్ళతో తిరిగి తిరిగి వాళ్ళ అలవాట్లు వచ్చాయి.
వాళ్ళతో తిరిగి తిరిగి వాళ్ళ మాటలు వచ్చాయి, వాళ్ళతో తిరిగి తిరిగి వాళ్ళ బుద్ధులు వచ్చాయి, వాళ్ళతో తిరిగి తిరిగి వాళ్ళ ఇష్టాలే వచ్చాయి. ఇంట్లో ఏమో ఒకలాగా ఉంది, బయట ఏమో ఇంకోలాగా ఉంది. ఇంట్లో ఏమో ఇష్టం కలగడం లేదు, ఇంటికి వచ్చి రాగానే ప్రార్థన అంటాడు, చర్చి అంటాడు, మంచి అంటాడు నాన్న. ఇది చిన్న కుమారుడికి ఇష్టం కావడం లేదు. బయట చూస్తే అమ్మా నాన్నలు అంటే భయం లేని పిల్లల్ని చూస్తున్నాడు. బయట చూస్తే సిగరెట్ తాగడం, మందు తాగడం, వ్యభిచారం చేయడం, పేకాట ఆడడం, దొంగతనాలు చేయడం, ఇష్టానుసారంగా తిరగడం పిల్లలు చూస్తున్నాడు. వాళ్ళకి అమ్మా నాన్నలు భయం లేదు, వాళ్ళు మందిరాలకి చర్చిలకు వెళ్ళరు, వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా మంచిగా బతకరు. అలాంటి వాళ్ళని బయట చూస్తున్నాడు. ఇంట్లోకి వచ్చేసరికి పరిస్థితి బయలుగా ఉంది. కనుక వయసు వచ్చినోడు చిన్న పిల్లోడైతే ఒక దెబ్బ కొట్టి తండ్రి వల్ల బాగు చేసేవాడు. కానీ వయసు వచ్చినోడు, పెళ్లికి ఎదిగినోడు, పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చినోడు, వయసు వచ్చిన కుర్రోళ్ళని తల్లిదండ్రులు కొట్టలేరు. చిన్నప్పుడైతే కొట్టచ్చు, చిన్నప్పుడైతే దండించవచ్చు, చిన్నప్పుడైతే తిట్టొచ్చు. కానీ వయసు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఎదురు తిరుగుతారు. వయసు వచ్చిన తర్వాత పరువు తీస్తారనమాట. ఎరా చిన్నోడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగేటప్పుడు తల్లిదండ్రులు పరువు పోదు. పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరిగేటప్పుడు పరువు పోదు. ఏం చేయలేక కాంగు అయిపోతారు తల్లిదండ్రులు. సరే, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన ఈ చిన్నోడు తండ్రి దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఆస్తిలో తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమమ్మని తన తండ్రిని అడుగగా. చూసారా, నాన్న మరి నీకు ఆస్తి ఉంది కదా, ఆస్తిలో నాకు భాగం ఉంది కదా, నీ కుమారుడు కదా, నువ్వు కన్నావు కదా, నువ్వు పుట్టించావు కదా, కాబట్టి నువ్వు కన్నందుకు, పుట్టించినందుకు నీ ఆస్తి నాకు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. ఆస్తిలో భాగం అడిగాడు. ఇక తండ్రికి అర్థమైపోయింది, వీడికి నేను ఏదన్నా చెప్తే తిరిగి నన్ను కొడతాడు, తిరిగి నన్ను తిడతాడు. ఆ వయసుకు వచ్చేసాడు వీడు, ఆ పరిస్థితికి వచ్చేసాడు వీడు. కాబట్టి ఎన్నోసార్లు చెప్పాడు తండ్రి, చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చాడు. ప్రార్థనలో ఉందావరా, చర్చికి వెళ్దామరా, దేవుడి మాట విందామరా, మంచిగా బ్రతుకుదామని పెంచుతూ ఉంటే బయటికి వెళ్ళి చెడిపోయాడు. ఇంట్లో తండ్రి బాగున్నాడు, కానీ బయట స్నేహం వల్ల చెడిపోయాడు. ఎంతగా చెడిపోయాడంటే డబ్బులు కావాలి, తాగడానికి తిరగడానికి డబ్బులు కావాలి. డబ్బులేమో నాన్న అడుగుతాడు, ఎందుకురా డబ్బులు అని అడుగుతాడు. ఎన్నిసార్లు అని అడగాలి, ఎన్నిసార్లు అని గొడవ పడాలి? అసలు ఈ గొడవ ఎందుకు నాన్నతో? అసలు నాన్నతో నాకేం పని? ఆయన ఆస్తి, నాకు రావాల్సిన ఆస్తి వస్తే తీసుకుంటే ఇక నా ఇష్టానుసారంగా నేను బతకొచ్చు కదా అని. ప్రేమైన దేవుడు బిడ్డలారా, బయట ఉన్న వాళ్ళ ఆలోచన, బయట ఉన్న వాళ్ళ బుద్ధి పిల్లోడిది. వచ్చి నేరుగా నాన్ననే అడుగుతున్నాడు, ఎదిరించి అడుగుతున్నాడు, భయంతో ఎదిరించాడు. నాన్నో, నా ఆస్తి నాకు కావాలి, హక్కు ఉందిగా, లేకపోతే కోర్టులో వేస్తా, పోలీస్ స్టేషన్లో పెడతా నిన్ను, నా ఆస్తి నాకు ఇవ్వకపోతే అనే స్టేజ్కి వచ్చాడు. ఏం చేయాలా? తండ్రి చెప్పి చూశాడు, ఒరే వద్దురా, నా దగ్గర ఉందిరా, మంచిగా ఉంటావురా, భయభక్తుల్లో ఉంటావురా అని అంటే, లేదు నువ్వు నాకు వద్దు, నీ దగ్గర ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావు, మంచి అంటావు, చర్చ అంటావు, దేవుడు అంటావు, అది అంటావు, ఇదో అంటావు, నాకు అది నచ్చడం. బయట బాగుంది నాకు, ఆ తిరుగుడు, ఆ తాగుడు బాగుంది, వాళ్ళే బాగున్నారు నాకు అని చెప్పి తండ్రితో గొడవ వేసుకున్నాడు. ఇక చేసేది లేక తండ్రి ఆస్తిని పంచిపెట్టేసి, సరే నాయన, తండ్రిగా నా బాధ్యతగా చెప్పాను నేను నీకు, ఇది మంచిది కాదురా, చెడు స్నేహం మంచిది కాదురా, చెడు జీవితం మంచిది కాదురా,
నా దగ్గర ఉంటే తండ్రి దిక్కుగా ఉంటానురా నేను. నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను బాగా చూసుకుంటానురా, నా మాట వినరా అంటే, నాకు నువ్వు వద్దు, నీ ఆస్తే కావాలి, డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు సుఖం కావాలి, నా ఇష్టానుసారంగా నేను బతకాలి, నువ్వు వద్దు అన్నాడు. చూడరా, ఆలోచన చేయరా, తండ్రినిరా, నేను కన్నా తండ్రిని కాబట్టి చెబుతున్నాను రా, ఆలోచన చేయరా, నాకైతే అసలు చెప్పకు, నేను ఎన్నో, నీ మాటలే నాకు ఇష్టం లేదు, నాకు ఆస్తి ఇస్తావా లేదు. పరువు పోద్దని తండ్రి ఆస్తి పంచి ఇచ్చేసాడు. వాడు తనకు రావాల్సిన వాటా తీసుకొని సమస్తము సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి, ఇక ఆ డబ్బంతా తీసేసుకొని పక్క ఊరు కాదు, లేకపోతే పక్క వీధిలోకి కాదు, వేరే దేశమే వెళ్ళిపోయాడు. తన ఇల్లు విడిచిపెట్టి, తన తండ్రిని విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాడు అన్నమాట. చాలా దూరం వెళ్ళిపోయాడు, వేరే దేశానికే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. మంచి ఆలోచన, మంచి బుద్ధి కానీ ఉంటే ఇంటికాడే తండ్రి దగ్గరే బుద్ధిగా పెరిగేవాడు, బుద్ధిగా నాన్నని అడిగేవాడు, ఏం చేయాలి, ఏం చేద్దామని చెప్పి అడిగేవాడు. కానీ వీడి ఆలోచనలన్నీ బయట వాళ్ళ ఆలోచనలు, వీడి బుద్ధి అంతా బయట వాళ్ళ బుద్ధి. కాబట్టి తండ్రి దగ్గర ఉన్న మంచితనం తీసుకోలేదు, తండ్రి భయము లేకుండా ఉన్నాడు, దేవుని భయము లేకుండా ఉన్నాడు. ఇక వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బుతో ఏం చేయాలని తండ్రిని అడిగాడు. తన ఇష్టానుసారంగా తినడానికి, తిరగడానికి అడిగాడు డబ్బు. వ్యాపారం చేసుకోవడానికో, పని చేసుకోవడానికో, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో, చదువుకోవడానికో, మంచి పనుల కోసం అడగల. తన ఇష్టంగా బతకడం కోసం, తన ఇష్టానుసారంగా కోరిక తీర్చుకోవడం కోసం డబ్బు ఆస్తి అడిగాడు. కష్టపడి పనిచేసేవాడికి ఆ కష్టపడిన రూపాయి, ఈ కష్టం నేను కష్టం చేస్తే కదా వచ్చిందని తెలిస్తే, ఆ విలువ తెలిస్తే దాన్ని చెడు పనికి ఎందుకు ఉపయోగిస్తాడు? ఎండలో 8 గంటలు 9 గంటలు కష్టపడి పనిచేస్తాడు. ఒక్కొక్క రూపాయి ఎంత విలువైంది ఆ ఎండలో పనిచేస్తుంటే. రాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటారు, వేదాలు పనిచేసే వాళ్ళు ఉంటారు, కాలువలు ఊడ్చే వాళ్ళు ఉంటారు, రోడ్లు ఊడ్చే వాళ్ళు ఉంటారు, కాళ్ళు చేతలు దెబ్బలు తగిలించుకొని చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు, పనుల కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. కానీ ఈ పిల్లోడికి అదేం లేదు. చెడు అలవాట్లు అలవాయి, చెడు జీవితం వచ్చి తీసుకున్న డబ్బంతా కూడా తాగడానికి, అమ్మాయిలతో తిరగడానికి, తాగడానికి, చెడు స్నేహంగా చెడుగా ఖర్చు చేయడానికి ఖర్చు చేశాడు. కొండైనా, ₹1,00,00,000 ఖర్చు పెడితే ఎంతసేపు? చెడుకి ఖర్చు పెడితే ఎన్ని రోజులు వస్తుంది? కాబట్టి చెడు స్నేహితులు ఎప్పుడు అయిపోవాలని పక్కన చేరుతారు. బెల్లం ఉంటే దోమలు ఎట్లా, ఈగలు ఎట్లా చేరుతాయో, చెములు ఎట్లా చేరుతాయో, చెడు స్నేహితులు ఎప్పుడు కూడా, రే ఈ రూపాయి ఎందుకు తాగుతావురా, మంచిదానికి ఉపయోగించు, తిను, ఇల్లు కట్టుకో, కుటుంబం కోసం పెట్టుకో అని అనరు. రే ఈ రూపాయి ఉందిరా, ఎంజాయ్ చేద్దాం, డబ్బులు తీసుకోరా, చెడిపోదాం, డబ్బులు తీసుకోరా. అసలు ఈ పని చేయటం వల్ల మన కుటుంబాలు పాడైపోతాయి, మన దేహాలు పాడైపోతాయి, మన ఇంట్లో వాళ్ళు బాధపడతారని చెడ్డ స్నేహితులు ఎప్పుడు కూడా ఆలోచన చేయరు. ఎందుకంటే వాళ్ళు చెడ్డాలు కాబట్టి, ఆలోచనలే చెడ్డలు. ఆ ఆలోచనలకి వీడు బానిస అయ్యాడు, స్నేహితుడయ్యాడు. అలా పాడు చేసేసాడు. డబ్బంతా, తండ్రి దగ్గర వచ్చిన ఆస్తి అంతా కూడా పాడు చేసేసాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా
డబ్బు ఉన్నంత వరకు పక్కన స్నేహితులు చేరారు, డబ్బు ఉన్నంత వరకు అందరూ అలాంటోడు ఇలాంటోడు అన్నాడు. డబ్బు అయిపోయింది. ఆ దేశంలో కరువు వచ్చింది, భయంకరమైన వర్షాలు లేవు, తిండికి ఇబ్బంది వచ్చింది, పనులు లేవు, పనిచ్చేవాడు లేడు, తిండి పెట్టేవాడు లేడు, డబ్బులు దొరకడం లేదు. డబ్బులు దొరికితేనే కదా తిండి. కనుక భయంకరమైన కరువు వచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ దేశంలో, వాడున్న దేశంలో కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు 3 పూటలు ఆలోచన లేకుండా తినేవాడు, తినకుండా కూడా తాగి 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 ఉండేవాడు. మళ్ళీ ఎప్పుడైనా తినేవాడు. చింత లేదు, తిండి గురించి, ఇల్లు గురించి ఏ చింత లేదు. నాన్న ఉండేవాడు, డ్రెస్ ఇచ్చేవాడు, బట్టలు ఇచ్చేవాడు, అన్నం పెట్టేవాడు, ఇల్లు ఉండేది, అన్ని ఏ బాధ లేకుండా చూసేవాడు. కాబట్టి బాధ అంటే ఏదో తెలియలా చిన్నవాడికి. అప్పుడు వాడు ఇబ్బందులు పడసాగాడంట, ఇబ్బందులు మొదలయ్యాయంట. డబ్బులు అయిపోయింది. మరి డబ్బులు అయిపోతే ఆ డబ్బులు తిన్న వాళ్ళందరూ రా మా ఇంటికి రా, మా ఇంట్లో ఉండు, నీకు లక్షలు ఇస్తాను, కోట్లు ఇస్తాను, నీ ఆస్తి అంతా మేము తిన్నాం కదా, మా ఇల్లు అమ్మిస్తాను అని అవ్వడో చెప్పడో. తినే వరకే, వాడుకునే వరకే. ఎవడైనా ఆ డబ్బు ఉన్నంత వరకు ఆహా ఆబో అన్నారు. డబ్బు అయిపోగానే నువ్వెవడో పోరా మాకెందుకు అన్నాడు. నీతో ఇక మాకేం పనిరా అని ఒంటరిని చేసేసారంట స్నేహితులంతా. చెడు స్నేహితులు కదా. చెడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డ పని చేసే వరకే ఉంటారు మనతో, సహాయం చేసే వరకే మనతో ఉంటారు, తర్వాత ఎవరు ఉండరు. చెడ్డోడు ఎప్పుడు చెడు చేసే వరకే ఉంటాడు. నువ్వు మంచోడుగా మారితే వాడికి విరోధం. కాబట్టి అయిపోయింది, డబ్బులంతా అయిపోయిన తర్వాత ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరును. ఇక ఏదైనా పని చేస్తేనే కానీ తిండి దొరికే పరిస్థితి. కరువు కదా, పంట సరిగా లేదు, పని సరిగా లేదు. కనుక తిరుగుతూ ఉన్నాడు, తిరిగాడు. తన దగ్గర తిన్న స్నేహితులందరూ అడిగారు, రే నాకు సాయం చేయండి అంటే మా దగ్గర లేవు అన్నారు. ఉన్నా కూడా లేదన్నారు. నిజంగా లేని వాళ్ళు ఉంటారు, తాగడానికి వచ్చిన వాళ్ళు, తిరగడానికి వచ్చిన వాళ్ళు కదా, మా దగ్గర ఆడున్నారా అంటారు. అలా ఒంటరోడు అయిపోయి ఆకలి వేసేస్తుంది. ఎన్ని రోజులు ఉంటాడు ఆకలితో? ఇక ఆకలి దెబ్బకి ఒక అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా చాలా ఆకలిగా ఉంది, నాకు ఏదన్నా పని వచ్చండి అన్నాడు. అతను ఎవరు? పందులు ఉన్నాయి అతనికి. పందులు ఉన్నాయన్నమాట. చాలా పందులు ఉంటే, సరే పని చేస్తావా? చేస్తానయ్యా, ఆకలేస్తుంది బాగా, ఏదన్నా పని ఇప్పించండి అని అంటే, సరే అది ఆ పందులు ఉన్నాయి, ఆ పందులను మేపుకో, నీకు ఎంతో కొంత పడేస్తాలే అన్నాడు. చూసారా ప్రేమని దేవుని బిడ్డలారా? టయానికి టిఫిన్ తిన్నావా, భోజనం తిన్నావా, అన్నం తిన్నరా అని అడిగే తండ్రి ఉన్న దగ్గర నుంచి ఒక ముద్ద అన్నం దొరికితే చాలు అని కలిగే స్థితిలోకి వచ్చేసాడు. ఒక పూట తిండికి దొరికితే చాలు అనుకునే స్థితిలోకి వచ్చాడు. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన ఇంట్లో పనోళ్ళు ఉండేవాడు. మంచం మించి లెగంగానే అయ్యా టీ తాగుతావా, కాఫీ తాగుతావా, అది చేస్తావా, ఇది చేస్తావా అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడేమో పందులు వేపేవాడిగా అయిపోయాడు. పందులు ఎక్కడెక్కడ తిరుగుతాయి? పందులు ఎంత భయంకరమైన దుర్వాసనతో ఉంటాయి. ఆ పందుల్ని మేపడానికి పరిస్థితి. పందులు మేపుతూ ఉన్నాడు, కానీ ఆ పందులు కలిగిన యజమాని సరిగా తిండి పెట్టడం లేదు. ఎందుకంటే కరువు కదా, ఉంటే ఉండు లేకపోతే పో అన్నాడు.
3 పూటలు పెట్టడం వల్ల ఎప్పుడో ఒక పూట అంత పెడుతున్నాడు, అది కూడా చాలీచాలగా. ఆకలి ఎక్కువైపోయింది. పందులు తినే పొట్టును చూస్తున్నాడు. ఈ పందులు తినే పొట్టైనా తిని ఆకలి తీర్చుకోవాలనుకోని పొట్టు దగ్గరికి వెళ్తున్నాడు. ఆ పందులు ఏమో బుడదలో పడి, పెంటలో పడి కొట్టుకొని గలీజ్ చేస్తున్నాయి పొట్టు అంతా. కానీ మనిషి కదా, తినలేకపోయాడు. కలుషితం అయిపోయిన ఆ పందుల తిండిని తినలేకపోయాడు. ఇంటికాడ తిండి వేరు, ఇప్పుడు తిండి వేరు. ఇంటికాడ పరిస్థితి బతుకు వేరు, ఇప్పుడు బతుకు వేరు. ఇంటికాడ ప్రేమ ఉండేది, ఇక్కడ పట్టించుకునేవాడు ఎవడు లేడు. రోగం వచ్చినా పట్టించుకునేవాడు లేడు. చచ్చిపోయినా దిక్కు లేదు, అనాథ శవం అని పడేస్తారు. తిన్నావా అని అడిగేవాడు లేడు, బాగున్నావా అని అడిగేవాడు లేడు. ప్రేమన దేవుని బిడ్డారా, పరిస్థితి అంత ఘోరంగా మారిపోయింది. తెచ్చుకున్నాడు. ఆ పరిస్థితిలో తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఆలోచన చేశాడు. పంది పొట్టు చూసేటప్పుడు ఆ బురదలో పెంటలో కలిసిపోయిన పంది పొట్టును చూసి తినాలన్న ఆలోచన చూస్తూ ఉన్నాడు. కానీ ఆ బురదలో కలిసిపోయింది అదంతా. పొట్టు, అన్నం కూడా కాదు, పొట్టు. అప్పుడు వాడికి ఒక ఆలోచన వచ్చింది. నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా దొరుకుతుంది. మా ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న చాలా ధనవంతుడు. మా నాన్నకు చాలా ఆస్తి ఉంది, చాలా మంది పనోళ్ళు. మా ఇంట్లో పనోళ్ళు మంచి తిండి తింటారు, కావలసినంత తింటారు, మిగిలిపోద్ది ఇంకా వాళ్ళ పిల్లలు తినగా కూడా. మా ఇంట్లో పనోళ్ళకి నేనేమో ఆ పందులు తినే పొట్టు కూడా తినడానికి ఇక్కడ పనికి రాకుండా ఉన్నాను అని చెప్పి బుద్ధొచ్చి, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోయే పరిస్థితి నాకు వచ్చేసింది అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొనుటకు యోగుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుకొనుదను అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. ఆలోచన తీసుకున్నాడంట. అయ్యా, నీ బిడ్డగా ఉండి నా కింద అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, నా కింద ఎంతో ఆస్తి ఉంది. ఆ రోజుల్లో నా దగ్గర ఉన్నప్పుడు తిండంటే లెక్కలేదు, బట్టలంటే లెక్కలేదు, బ్రతుకంటే లెక్కలేదు, ఎంతో ఆనందం సంతోషం ఉంది. కానీ ఇక్కడ ఆకలికి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, బుద్ధి వచ్చిందయ్యా. ఎక్కడుంటే నేను బాగుంటానో, ఎవరి పక్కన ఉంటే నేను బాగుంటానో, ఎలాగా ఉంటే నేను బాగుంటానో నాకు తెలిసిందయ్యా. పరలోకమందున దేవునికి కన్న తండ్రి నీకైనా నీకును నేను విరోధముగా తప్పు చేశాను అని చెప్పుకుంటాను నా తండ్రి దగ్గరికి వెళ్ళి. కాబట్టి నేను నీ బిడ్డగా ఇంకా అనిపించుకోవడానికి, నీ కుమారుడిని అనిపించుకోవడానికి అర్హుడిని కాదు. నీ దగ్గర పనోళ్ళు చాలా మంది ఉన్నారు, కూలోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఆ కూలోళ్ళలో ఒకడిని నన్ను కూలిగా పెట్టుకోవాలి. ఏ పరిస్థితికి వచ్చింది విషయాలు. కుమారుడి స్థానం నుంచి కూలీ స్థానానికి వచ్చేసాడు. అవును ప్రేమ బిడ్డ, కొన్నిసార్లు మనం చేసే పనుల వల్ల తండ్రి స్థానం నుంచి తప్పిపోతాం, తల్లి స్థానం నుంచి తప్పిపోతాం, అన్న స్థానం నుంచి, తమ్ముడి స్థానం నుంచి, భర్త స్థానం నుంచి, భార్య స్థానం నుంచి, కుమార్తె స్థానం నుంచి తప్పిపోతాం. ఆ అర్హత దిగజార్చుకుంటాం. ఇతను అదే అంటున్నాడు, నీ కుమారుడను, నీ బిడ్డను అనిపించుకోవడానికి ఇక నాకు అర్హత లేదు నేను చేసిన పని వల్ల. కాబట్టి నన్ను కూలోళ్ళలాగైనా పెట్టుకోయ్యా అంటున్నాడు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మంచి పని చేశాడు కదా. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటది? ఇక నా జీవితం ఇంతే,
మా నాన్న దగ్గర నుంచి వచ్చేసాను, ఇక మా నాన్న నన్ను తీసుకోడు, నన్ను రప్పించుకోడు, నేను చాలా చెడ్డోడిని, ఇక నన్ను క్షమించడు, నా బతికింతే, నేను చచ్చిపోవడం బెటర్ అని ఏదన్నా చచ్చిపోవడమో ఆత్మహత్య చేసుకోవడమో చేయలా. ఏం చేశాడు? మా నాన్న దగ్గరికి వెళ్తా, మా నాన్న దగ్గరికి వెళ్తా, మా నాన్న దగ్గరికి వెళ్తా, నా దేవుడి దగ్గరికి వెళ్తా, నా తండ్రి దగ్గరికి వెళ్తా అనే నిర్ణయం తీసుకున్నాడు. దట్ ఈస్ ద గుడ్ ఐడియా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోక జీవితంలో మనుషులమైన మనమందరం కూడా జారి పడుతుంటాం, పాపంలో పడుతుంటాం, సాతాను వల్ల పడుతుంటాం. లోకంలో మనుషులందరూ ఎంజాయ్ చేస్తున్నట్టు మనం కూడా చేయాలనుకుంటాం, కానీ ఆ ఎంజాయ్ అలాగే ఉండదండి. ఆ సుఖం అలాగే ఉండదు. ఇది మానవ దేహం, దేవుడిచ్చిన కాలం, దేవుడి అధికారంలో ఉన్న జీవితం, దేవుడికి నచ్చితే ఆనందం ఇచ్చే జీవితం, దేవుడికి నచ్చకపోతే రోగం ఇచ్చే జీవితం, దేవుడికి నచ్చకపోతే శిక్ష విధించే జీవితం, దేవుడికి నచ్చకపోతే ఇబ్బందులు పాలైపోయే జీవితంలో మనం ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా, తల్లి గర్భంలో నాకు కళ్ళు కాళ్ళు చేసినవాడు ఎవరో, ఈ భూమి మీద నిలబడ్డానికి ఈ శరీరాన్ని ఆత్మను నేలను చేసింది ఎవరు? నేను బతుకున్నాను, గుండె కొట్టుకుంటుందంటే కారణం ఎవరు? ఆలోచన చేయాలి. ఇతను మాత్రం మంచి ఆలోచన చేశాడు. అదేంటంటే, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను చాలా మంది ఇక్కడే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక నా బతుకు మారదు, నన్ను ఎవరు క్షమించరు, నన్ను ఎవరు మార్చలేరు, నా పరిస్థితి ఇక బాగు కాదు, ఎవడు చెప్పాడు నీ పరిస్థితి బాగు కాదని? సాతాను చెప్తాడు, చెడ్డోళ్ళు చెప్తారు, భక్తిహీనులు చెప్తారు, దుర్మార్గులు చెప్తారు. నీ బతికింతే, నువ్వు మారవు, నువ్వు చెడ్డవుడి, నువ్వు ఇంతే, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేది భక్తిహీనులు, దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ లేనివాడు. అందుకే సాతాను చెప్తాడు, నువ్వు చచ్చిపోరా, నువ్వు బతకడానికి వీల్లేదురా, నీకు బాగుపడవురా, దేవుడు కూడా నిన్ను క్షమించడు, నీ కుటుంబం నిన్ను క్షమించదు, నీ ఇంకా ఎవరు నిన్ను బాగు చేయలేదు అని సాతాను అంటాడు. కానీ దేవుడు అలా అన్నాడు. దేవుడు అలా అన్నాడు. అది దేవుని నోట రాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని నోట నేను బాగు చేయలేను అనే మాట ఆయన చెప్పలేడు, ఎందుకంటే ఆయన బాగు చేయగలడు. ఏం చేశాడంటే ఈ కుమారుడు, ప్రేమని దేవుని బిడ్డలారా చూడండి, తండ్రికి అప్పగించుకోవాలనుకున్నాడు. తన జీవితాన్ని తండ్రికి అప్పగించుకుంటున్నాడు. చాలా మంది చేసే తప్పు ఏంటో తెలుసా? తప్పు చేసిన తర్వాత ఆ తప్పునే చూస్తారు, తప్పు చేసిన తర్వాత ఆ తప్పులోనే ఉంటారు, తప్పు చేసిన తర్వాత ఆ తప్పులోంచి బయటికి రావాలని ప్రయత్నం చేయరు. తప్పు చేసిన తర్వాత ఈ తప్పులోంచి విడిపించే దేవుడున్నాడు, శక్తిమంతుడు అనే ఆలోచన రాదు. అక్కడే అది పెద్ద తప్పు, అది పెద్ద పాపం. ఎవరు చేయరు తప్పులు? ముఖ్యమంత్రి చేయడా, కోర్టు జడ్జి చేయడా, డాక్టర్ చేయడా, పోలీసు చేయడా? ఎవరు నీతివంతుడు భూమి మీద? ఒక్కడూ లేడు. అందుకే యేసయ్య లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు, పాపులను మంచి జీవితం ఇవ్వడానికి, పాపుల కోసం ప్రాణం పెట్టడానికి, పాపుల కోసం రక్తం కార్చడానికి, పాపులకు మంచి జీవితంలో నిలబెట్టడానికే యేసు ప్రభు ఒక్కడే ఒక్కడు ఈ లోకానికి వచ్చాడు. ఆ కారణం చేత తండ్రి దగ్గరికి వెళ్ళాడు బిడ్డ. ప్రేమల దేవుని బిడ్డారా, ఎప్పుడు కూడా నా జీవితం ఇంతే అని అనుకోవద్దు. మనిషికి అసాధ్యం అది. ఒక వస్తువు చెడిపోతే రిపేర్ చేస్తారుగా ఇంజనీరు. ఒక టీవీ పాడైపోయింది, సెల్ ఫోన్ పాడైపోయింది, ఏం చేస్తావు? అయ్యో దీన్ని బాగు చేసేవాడు ఎవరు లేడంటావా? ఈ యాంప్లిఫైర్ పాడైపోయింది, ఇంకెవరు బాగు చేసేవాడు లేడని ఏడుస్తావా?
సెల్ ఫోన్ పాడైపోయింది, ఇంకెవడు చేయలేడని బాధపడతావా? కాదు, ఆ సెల్ ఫోన్ తయారు చేసినోడు ఉన్నాడు, ఆ యాంప్లిఫైర్ తయారు చేసినోడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే రిపేర్ అవుతుంది. ఆ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు కూడా మనిషిని చేసిన దేవుడు ఉన్నాడు, మనిషిని బ్రతికించే దేవుడు ఉన్నాడు, చెడిపోయిన దాన్ని రిపేర్ చేసే దేవుడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. పాపిని పరిశుద్ధుడిగా మార్చగలడు. చెడ్డ పేరు ఎక్కడైతే వచ్చిందో ఆ చెడ్డవాడు యేసయ్య దగ్గరకు వస్తే వాడిని నీతిమంతుడుగా చేసి నలుగురు నమస్కారం చేసేటట్టుగా నిలబెట్టగలడు సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు. లోకం అంటది నువ్వు పనికి రావని. యేసయ్య అన్నాడు, దేవుడు ఆ మాట అన్నాడు, లోకానికి తెలియదు. డాక్టర్ అంటాడు, అయ్యా ఇక నా వల్ల కాదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి. దేవుడు ఆ మాట అన్నాడు. దేవుడు అంటాడా నీ రోగం నేను బాగు చేయలేనని? దేవుడు అంటాడా నేను బాగు చేయలేనని? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వచ్చి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇంకా ఏం చెప్పాలి ఆ కుమారుడు. దూరం నుంచి చూశాడు తండ్రికి తెలుసు తండ్రి ఆశ కుమారుడు రావాలని. కుమారుడు రాకకై ఎదురు చూస్తున్నాడు తండ్రి. దూరంగా నడుచుకొని వస్తూ ఉన్నాడు. చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, బక్క చిక్కిపోయాడు, గడ్డం పెరిగిపోయింది, అడుక్కునే వాళ్ళు పిచ్చోడు ఉన్నట్లుగా ఉన్నాడు. అయినా తన కుమారుడు కాబట్టి తండ్రికి తెలుసు. దూరంగా ఉండంగానే చూసి తండ్రి ముందుగా పరిగెత్తుకొని వచ్చి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టు యోగుడను కాను అని చెప్తూ ఉన్నాడు. కానీ తండ్రి ఆ మాట ఎండవలా. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్తమైన వస్త్రములు త్వరగా తెచ్చి వీటికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పి ఇంట్లో వాళ్ళ పనులందరితో చెప్పి నా బిడ్డ తిరిగి వచ్చాడు, నా బిడ్డ తిరిగి బతికొచ్చాడు, చనిపోయిన జీవితంలోంచి వచ్చాడు, నాకు మళ్ళా దొరికాడు నా బిడ్డ అని చెప్పి తండ్రి ఎంత ప్రేమ కదా, కన్నోడు కదా. వాడు అక్కడ ఊర్లో యజమానుడు కాబట్టి వాడికి ఆకలి తెలియలేదు, విలువ అన్నం పెట్టలేదు. కన్న తండ్రి కాబట్టి దూరం నుంచి చెడిపోయి ఉన్నాడుగా ఉన్నా, చినిగిపోయిన బట్టలు వేసుకున్నా, బురద మట్టితో ఉన్నా, పిచ్చోడ్లాగా ఉన్నా పరిగెత్తుకొని వచ్చి వాటేసుకున్నాడు. ఇది ఎవరో తెలుసా? దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను మనుష్యులు ఎప్పుడు కూడా మనల్ని పడగొట్టాలని, చెడగొట్టాలని, తిట్టాలని, నాశమైపోవాలని అందరూ కోరుకునేవాళ్ళే. లోకంలో ఉన్న వాళ్ళందరూ సాతానుతో పాటు. కానీ ఎవరు నువ్వు నిలబడాలని కోరుకుంటున్నారో ఒకసారి ఆలోచించి, ఎవరు నువ్వు మంచోడుగా ఉండాలని ఆలోచన చేస్తున్నావు ఒకసారి ఆలోచించి, ఎవడు చెడిపోయిన జీవితంలో వచ్చి నువ్వు బాగుపడాలని ఆలోచన చేస్తున్నాడు ఒకసారి ఆలోచించి, అది దేవుడు ఒక్కడే. ఎందుకంటే గర్భంలో కన్ను ఇలాగా ఉండాలని, చెవిలాగా ఉండాలని, నోరిలా ఉండాలని, కాలు ఇలా ఉండాలని ప్రేమతో చేసుకున్నాడండి ఆయన. మనం కావాలని, మనం పుట్టాలని, మనతో ఉండాలని నిన్ను నన్ను చేసుకున్నాడు దేవుడు. అందుకే ప్రభు అంటాడు, నా వద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము తోసివేయను. దేవుడు మారు మనసు కోరుచున్నాడు. దేవుడు ప్రయత్నం చేయమంటున్నాడు. వస్తావా నా దగ్గరికి, బాగు చేస్తాను. వస్తావా నా దగ్గరికి, ఎక్కడైతే చెడ్డ పేరు వచ్చిందో ఆ జనాల మధ్య నిన్ను మంచోడుగా మారుస్తాను. ఎక్కడైతే నీకు పాడైపోయిందో ఆరోగ్యం లేదు, ఏదైనా దాన్ని నేను బాగు చేస్తాను. చేయగలడు, సమర్థుడై. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం.
మన జీవితం ఇంతే కాదండి, ఇంతే కాదు. ఇక మన బతుకు మారదని అనుకోవద్దు, మనం ఇలాగే ఉంటామని అనుకోవద్దు. మన పరిస్థితులు ఇంతే అని కాదు. అప్పగించుకుంటే రిపేర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. చెడిపోయిన వస్తువుని రిపేర్ షాప్కి తీసుకెళ్ళు, బాగవుతుంది. అక్కడ బాగు చేసి ఒక ఆయన ఉన్నాడు, మెకానిక్. అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళవా? బాగు చేసే ఆయన ఉన్నాడు, డాక్టర్. చెడిపోతే రిపేర్ చేసే మెకానికులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అది బుద్ధి కదా. అదే ఇక్కడ రాశాడు, బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళాడు. బుద్ధి రావడం అంటే ఏంటో తెలుసా? అయ్యో నేను పాపంలో పడ్డాను, ఇంక నాకు బాగుపడదు. అయ్యో నేను పాపంలో పడ్డాను, ఇంకెవరు నన్ను అంగీకరించరు. ఎవరు అంగీకరిస్తే ఏంటి, ఎవరు అంగీకరించకపోతే ఏంటి? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మ ఒప్పుకోకపోవచ్చు, నాన్న ఒప్పుకోకపోవచ్చు, తల్లిదండ్రులు బంధు స్నేహితులు నిన్ను ఒప్పుకోకపోవచ్చు. యేసయ్య ఈరోజు ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాడు. యేసయ్య నిన్ను బాగు చేయడానికి రెడీగా ఉన్నాడు. యేసయ్య నిన్ను కడుక్కోవడానికి రెడీగా. ఆయనకు తెలుసు మనం లోకంలో ఉన్నాం, సాతాను పక్కన ఉన్నామని తెలుసు. ఆయనకు తెలుసు కాబట్టి దిగి వచ్చి పరలోకం దిగి వచ్చి ప్రాణం పెట్టాడు. మనుషులందరూ పాప ఉచ్చులో పడతారని తెలుసు ఆయనకి. కావాలని సాతాన్ని చేయలేదు. అనుభవం, ఆయన ఎలాంటోడు మనకు తెలియాలని, ఆయన మంచితనం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన రక్తం ఏంటో మనకు తెలియాలని వాటిని పెట్టాడు. అది వెదిగితే బుద్ధి వస్తే కదా అర్థమవుతుంది యేసయ్య ఎలాంటోడు. తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది, తండ్రి నేను ఇంత పాపం చేసినా మళ్ళా నన్ను తీసుకుంటున్నావా? రే, కింద పడితే మళ్ళా దాన్ని కడుక్కొని పెట్టుకుంటాము కదా. నువ్వు నా బిడ్డవి, కడుక్కొని నా ఇంట్లో పెట్టుకుంటా, నా హృదయంలో పెట్టుకుంటానని తండ్రి చేసిన పాపములన్నీ క్షమించి, ఎప్పుడు ప్రయత్నం చేసినప్పుడు, పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు, ఆ చిన్నోడు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. నేను నా తండ్రికి అప్పగించుకుంటాను. ఈ సమస్యను నా దేవుడి దగ్గర పెడతా, ఈ సమస్యను నేను నా తండ్రి దగ్గర పెడతాను అన్నప్పుడు ఎస్ తీరుతుంది, జరుగుతుంది. విశ్వాసం, నమ్మకం, ఆధారం దేవుడు. మనం మన కష్టాన్ని చూస్తాం, దాన్ని ఎవరికి తప్పించలేడు అనుకుంటాం. మనం సాతాను మాటలు వింటాం, భక్తిహీనుల మాటలు వింటాం. గుర్తుపెట్టుకోండి, ఏ భక్తి పరుడైనా దైవ భక్తుడు అనేవాడు నీ జీవితం ఇంకా పనికిరాదు, నువ్వు ఇంతే, నేను ఎవడు బాగు చేయలేడు అనే మాట అనడు. దైవ భక్తుడైతే దేవుడి దగ్గరికి రా, దేవుడు బాగు చేస్తాడనే మాట వాడతాడు. చెడిపోయిన జీవితాన్ని బాగు చేసేవాడు దేవుడు ఒక్కడే, దేవుడే. ఎంత ఘోర పాపినైనా ఆయన పరిశుద్ధంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. ఆయన రక్తం, ఆయన వాక్యం, ఆయన ఆత్మ. రా, ఈ చిన్న కుమారుడు వచ్చినట్టు రా. ఈ చిన్న కుమారుడు ప్రయత్నించినట్టు ప్రయత్నించు. దేవుడి పాదాలు పట్టుకో. మనుషుల మాటలు వదిలేయి. చచ్చిపోతే బతికించలేని మనుషుల మాటలు వదిలేయి. పడిపోతే ఎక్కిరించే మనుషుల మాటలు వదిలేయి. పాపివైతే నువ్వు చెడ్డోడనే మనుషుల మాటలు వదిలేయి. దేవుడు మాటలు చూడు. దేవుడు తండ్రి కాబట్టి ఆయన బాధ ఉంటది. నువ్వు బిడ్డవన్న బాధ ఉంటది. నా బిడ్డ పాడైపోయాడు, నా బిడ్డను బాగు చేసుకోవాలన్న ప్రేమ ఉంటది ఆయన. కన్న తల్లిదండ్రులకు ఉంటది బాధ, కానీ బయటోడికి ఎందుకు ఉంటది? నిన్ను నన్ను చేసిన దేవుడికి ఉంటది ఆ బాధ, కానీ బయట వాళ్ళకి ఎందుకు ఉంటది? బయట వాళ్ళు మనం నాశనం అయిపోయినా సంతోషమే, మనం చెడిపోయినా సంతోషమే, మనం ఆకలితో ఉన్నా సంతోషమే. కానీ దేవుడికి అది కాదు, యేసయ్యకి అది కాదు. యేసయ్యకి మనుషులందరూ బాగుపడాలన్న కోరిక కాబట్టి ప్రాణం పెట్టి. నేను ముగిస్తున్నాను జాగ్రత్తగా. ప్రతి సమస్యకి భూమి మీద బతికున్నంత వరకు, ఈరోజు మనం బతుకున్నామంటే దేవుడు దయ కాదా? దేవుడు మన మీద చూపిస్తున్న ప్రేమ కాదా? ఆ సూర్యుడు మన మీద పడటం లేదా? ఆ గాలి మన దగ్గరికి రావడం లేదా? ఆ గాలిని దేవుడు మన దగ్గరికి పంపించడం లేదా బతకమని?
ఈ గుండెలు కొట్టించుకోవడం లేదా? దేవుడు కొట్టిస్తున్నాడు కదా బతకమని. ఎందుకు? ప్రేమ. మారాలని, బ్రతకాలని, తన బిడ్డగా ఉండాలని, పరలోకంలో శాశ్వతమైన మరణం లేని జీవితాన్ని అనుభవించాలని, నరకం నుంచి తప్పించుకోవాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు చెయ్యిచ్చి రమ్మని. దేవుడు పిలుస్తున్నాడు చెయ్యిచ్చి రమ్మని. ఎందుకు అవకాశాన్ని, ఉన్న ఈ ఛాన్స్, ఉన్న ఈ ఒకే ఒక్క దారిని ఎందుకు వాడుకోరు? సాతాను వల్లే. సాతాను ఐడియా, భక్తిహీనుల సలహా, సొంత బుద్ధి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ బుద్ధిని నువ్వు నమ్ముకోవద్దు. నీ బుద్ధి ఏమంటో తెలుసు? నా బతికింతే అంటది నీ బుద్ధి. లోకంలో బుద్ధి అంతే అంటది, నువ్వు మారవని అంటది. కానీ యేసయ్య మాట అన్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను కడుగుతాను, నా రక్తంలో కడుగుతాను అంటున్నాడు యేసయ్య. ఉచితమే, డబ్బు కాదు. నువ్వు బయట తినాలన్నా డబ్బు, బట్టలు కొనాలన్నా డబ్బు, అన్నిటికీ డబ్బే. కానీ యేసయ్య దగ్గర ఉచితం. ఎందుకు? ఏ తండ్రి తన బిడ్డకు ఏది డబ్బుకి ఇవ్వడం? గాలి డబ్బుకి ఇచ్చాడా దేవుడు మనకి? ఈ శరీరం డబ్బుకి ఇచ్చాడా దేవుడు మనకి? ఆత్మ దేవుడు డబ్బుకి ఇచ్చాడా? ఇంత మంచి దేవుడు ఉండగా, ఇంత మంచి తండ్రి ఉండగా, ఇంత మంచి దారి ఉండగా, ఇంత మంచి అవకాశం ఉండగా, నాకు అవకాశమే లేదు, నాకు దారి లేదు, నా పరిస్థితి ఇంత అనుకోవడం బుద్ధిహీనత. ఇతనికి బుద్ధి వచ్చింది, ఈ కుమారుడికి బుద్ధి వచ్చింది, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవడం అనేది తెలివి. అందుకే బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళాడు అని రాయబడి ఉంది. బుద్ధి ఏంటంటే దేవుడి దగ్గరికి రావడం. నాకు చెప్పు, దేవుడు ఇక్కడ తండ్రి ఇక్కడ వద్దన్నాడా? రే నువ్వు వ్యభిచారం చేసావు, తాగుబోతుడావు, ఎలాంటోడు ఇలాంటోడు, నువ్వు నా దగ్గరికి రావద్దన్నాడా? అలా వచ్చావు కదా నాన్న, నేను బాగు చేసుకుంటా. ప్రయత్నం చేస్తున్నావు కదా నేను బాగుండాలని, నేను నిన్ను చేస్తా. డాక్టర్లు ఎందుకు తీసుకుంటారు పేషెంట్ ని? మందు ఇచ్చి బాగు చేస్తామని నమ్మకం. వాళ్ళకైనా నమ్మకం లేదేమో, కానీ దేవుడికి శక్తి ఉంది కదా. ఈ జీవితం ఎంత విలువైందో తెలుసా? దేవుడిచ్చిన జీవితం. నీలాంటి నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడండి. మనం ఒకళ్ళే, సింగిల్ పీస్. దేవుడికి ఎంత ముద్దుంటే మనల్ని చేసుకున్నాడు. దేవుడికి ఎంత ప్రేమ ఉంటే మనల్ని చేసుకున్నాడు. దేవుడికి ఎంత ప్రేమ ఉంటే ప్రాణం పెట్టాడు. ఇదంతా మర్చిపోతామా? వెతకొద్దా? వెతకాలి కదా. నన్ను ఎవరైనా కాపాడేవాడు ఉన్నాడా లేదా? నన్ను ఎవరైనా క్షమించేవాడు ఉన్నాడు లేదా? నాకేదైనా అవకాశం ఉందా అని వెతకాలి కదా. అందుకే ఆయన అంటాడు, వెతకుడి దొరుకుతాను. వెతికితే కదా దొరుకుతాడు. వెతికితే దొరికిన దేవుడు యేసయ్య. వెతికి మన దగ్గరకు వచ్చి మనల్ని కాపాడిన దేవుడు యేసయ్య. కాబట్టి ఇంత మంచి అవకాశం, ఇంత మంచి ఆదరణ, ఇంత మంచి శక్తి కలిగిన యేసయ్య దగ్గరికి రాకపోవడం అనేది తప్పు. బాగుపడడానికి అవకాశం ఉంది, ముత్యంలాగా కడగబడడానికి అవకాశం ఉన్న యేసయ్య దగ్గరికి రాకపోవడం అనేదే కదా, అది పెద్ద తప్పు. మిగతా అన్ని చిన్న తప్పులే. రిపేర్ వస్తే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఇంట్లో ఉంచడం తప్పు. అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఇంట్లో ఉంచడం తప్పు. ఎలాగో చెడిపోయిన జీవితాన్ని కలిగిన మనిషి దేవుడి దగ్గరికి రాకపోవడం కూడా అంతే తప్పు, పెద్ద తప్పు. ఒక మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినా పర్లా, ఒక మనిషి స్కూల్కి వెళ్ళిపోయినా పర్లా, ఒక మనిషి ఇంట్లో ఉండకపోయినా పర్లా, కానీ దేవుడి దగ్గర ఉండాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా యేసు దగ్గర ఉండాల్సిందే. ఆయన దగ్గర ఉంటే జీవం వస్తుంది. ఆయన దగ్గర వస్తే పోయింది తిరిగి వస్తుంది. లాజరు రా బయటికి అన్నాడు అంటే చచ్చిపోయిన లాజరు తిరిగి వచ్చాడు బయట. జీవాధిపతి అండి ఆయన, ప్రేమ స్వరూపుడు ఆయన, తండ్రి, దేవుడు తండ్రి అని అంటున్నాం ఆయన. మనం
ఆ తండ్రి ఈ తండ్రి, ఆ తండ్రి ఈ తండ్రి, ఆ తండ్రి. కాబట్టి తప్పిపోయిన కుమారుల్లాగా, చెడిపోయినప్పుడు బుద్ధి వచ్చిన కుమారుల్లాగా మనం కానీ రాగలిగితే దేవుడి దగ్గరికి, దేవుడు నిన్ను వద్దంటాడు. చెప్పు, యేసే నిన్ను వద్దంటాడా? యేసే నా వల్ల కాదు అంటాడా? మనమేనండి. సాతానే అంటాడు ఆ మాట, నువ్వు వెళ్ళొద్దు, నీ బతుకు ఇంతే అని సాతాను అడ్డుకుంటుంటాడు. మన సొంత బుద్ధితో వాడు మాట నమ్ముతాం. కానీ ఒక మాట ఆలోచన వచ్చి, యేసే బాగు చేయలేడా? సాతానా యేసే బాగు చేయలేడా? నన్ను అడుగు చూడు ఒకసారి, బైబిల్ని అడుగు ఒకసారి, యేసే బాగు చేస్తాడో లేదా? నువ్వు ఎవడో బుద్ధిని అడుగుతున్నావు, లేదా నీ బుద్ధితో అడుగు ఆలోచన చేస్తున్నావు. బాగు చేసేవాళ్ళు ఏడా? రిపేర్ అయితే ఉన్నాడు. ఆ బుద్ధి మనకి రాకుండా అడ్డుకుంటాడు సార్. ఏమన్నాడు తెలుసా? తండ్రి, పరలోకమునకు నీకు దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడు నిలబెడతాడు ఆయన. పడిపోయిన వాడు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుడికి అప్పగించుకుంటే, దేవుణ్ణి చేరితే, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు. ప్రయత్నం చేయాలి అయితే మనం, విశ్వాసంతో ఉండాలి అయితే మనం. ఆ కుమారుడు విశ్వాసం, మా నాన్న నన్ను మళ్ళా చేర్చుకుంటాడు, అంతే కదా, అందుకే కదా వచ్చాడు, లేకపోతే వచ్చాడు కాదు. మా నాన్న మంచోడు, పనోళ్ళకే బాగా అన్నం పెడతాడు, బట్టలు ఇస్తాడు. మరి దేవుడు యేసే ఎలా అంటాడు ఒకసారి చెప్పు? యేసే నిన్ను తీసుకోడా? యేసే నిన్ను కాపాడలేడా? యేసే నిన్ను బాగు చేయలేడా? ఆయన వల్ల కాదా? ధైర్యంగా దేవుడి మీద ఆనుకోవచ్చు, ధైర్యంగా దేవుడి పాదాల దగ్గర నిలబడచ్చు, ధైర్యంగా దేవుడి పాదాల దగ్గర బతకొచ్చు. సాతాను ఉచ్చులో పడద్దు. మనమందరం పడతాం, పడి లెగిసి ప్రయత్నం చేయాలి దేవుడి వైపు. దేవా పడ్డాను, తెలుసో తెలియక పడ్డాను, కాపాడయ్యా. ఎందుకు కాపాడో నాకు చెప్పు. ప్రయత్నం చేస్తే అమ్మా నాన్నలు ఎందుకు తీసుకోరు తల్లిదండ్రులు బిడ్డల్ని తిరిగి వస్తే? అయ్యా అమ్మ తెలియజేశాను, అయ్యా నేను తెలియజేశాను, ఎందుకు తీసుకోరు? అలాంటి వాడు అసలు తీసుకోకపోతే వాడు తండ్రి అవుతాడా? తల్లి అవుతుందా? తప్పు చేశానని పశ్చాత్తాపడి వచ్చిన బిడ్డని తీసుకోకపోతే అది తల్లేనా తండ్రేనా? క్షమించడం యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప క్వాలిటీ. ఇంక లోకంలో ఎక్కడ లేదండి, లోకంలో ఇంకెక్కడ దొరకదు, యేసే దగ్గర దొరుకుతుంది క్షమాపణ. పేతురు అడిగాడు, ఎన్నిసార్లు ప్రభు నా తమ్ము నా సోదరుని క్షమించారు? చచ్చిపోయేవారికి క్షమించరా? చచ్చిపోయేవారికి క్షమించరా అన్నాడు యేసే. ఎప్పుడైతే మనం క్షమాపణ పొందుతామో దాంట్లోంచి వచ్చే తృప్తి ఉంటుందండి. సూపర్. మీకు తెలియదు, చెప్తున్నా కదా, తెలిసిన వాళ్ళకి తెలుసు. పడిపోయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి, ఆయన కృప మీద ఆనుకున్నప్పుడు, ఆయన పాదాల దగ్గర ఆనుకున్నప్పుడు, ఆ స్త్రీ కన్నీరు కార్చిన కన్నీరు పాదాలతో తుడిచినప్పుడు, తన కన్నీళ్లను పాదాలతో తుడిచినప్పుడు పొందిన ఆనందం ఇంకెక్కడ దొరకదు. దేవుడు అప్పుడు నెమ్మదిగా హృదయంలో సమాధానం ఇస్తుంటాడు. ఆయన మీద ఆనుకున్నప్పుడు, యేసే మీద ఆనుకున్నప్పుడు, బిడ్డ నా దగ్గరకు వచ్చావురా, నేను చేయగలను నమ్మి వచ్చావురా, నేను కావాలని వచ్చావు, సూపర్ అంటాడు. అప్పుడు వస్తుంది ఆనందం. నిజంగా లోకంలో తిండిలోనో, తాగడంలో, తిరగడంలోనో, డబ్బులోనో, చదువులోనో, కట్టుకోవడం, ఈ సినిమాలు దేంట్లో లేని ఆనందం ఎక్కడుందో తెలుసా? యేసే దగ్గర ఉంది. అక్కడ ఉంది నిజమైన ఆనందం. అందుకే ప్రభువు నందు ఆనందించుడి అంటున్నాడు. మనుషులు కొంతకాలమే, దేవుడు శాశ్వతం. కనుక ఈరోజు మనం పాఠం ఏం నేర్చుకున్నామంటే, ఇంతే నా జీవితం అని ఎప్పుడు కూడా అనుకోవద్దు.
ఎలాంటి జీవితాన్నైనా బాగు చేసే ఆయన ఉన్నాడు యేసయ్య. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం అప్పగించుకోవడం అంతే. మన హృదయాన్ని ఆయనకు అప్పగించడం. మన జీవితాన్ని ఇన్ని రోజులు నా బుద్ధి వల్లే కదా ఇదంతా జరిగింది అనుకోని మనకు తెలుస్తుంది కదా, తెలిసింది. లోకంలో ఉన్న వాళ్ళ మాటలు విని ఇట్లా అయ్యాను నేను తెలిసింది. సాతాను మాటలు విని నేను ఇట్లాగ అయ్యాను తెలిసింది. ఇంకా మన సొంత బుద్ధి అయినా లోకంలో ఉన్న వాళ్ళ బుద్ధి అయినా ఎందుకు? దేవుడి బుద్ధి తీసుకున్నాం, దేవుడి జ్ఞానం తీసుకున్నాం. ఆయన జ్ఞానం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించడం, నిన్ను నన్ను పరలోకానికి నడిపించడం, నిన్ను నన్ను సమాధానంతో నింపడం, నిన్ను నన్ను సంతోషంతో మంచి జీవితం నింపడం ఆయన ఆలోచన, ఆయన ఆశ. డబ్బులు తీసుకోడు యేసయ్య మార్చడానికి. ఆయనకేం వల్ల కానిది ఏం లేదు. నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నమ్ముతావా నువ్వు? నేను బాగు చేయగలను. దా, ఇంత మంచి అవకాశాలు ఎందుకు మనం పోగొట్టుకోవాలి? ఈ దారి ఉన్నప్పుడు ఆ దారిలో ఎందుకు వెళ్ళకూడదు? 99 దారులు మూసుకుపోయాయి, ఒక దారి ఉంది, ఆ దారి యేసేదారి. ఈరోజు నువ్వు బతుకున్నావంటే దేవుడు డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఈరోజు మనం బతుకున్నామంటే యేసయ్య తలుపులు తీసుకున్నాడు. వెళ్ళొచ్చు ఆ దారిలో. ఎవడమైనా నువ్వు, ఎవరైనా వీళ్ళు అక్కడ ఆయన పాదాల దగ్గర పడితే క్షమాపణ ఉంది. ఆ స్త్రీని చూడండి, అందరూ అన్నారు ఇవి పాపి 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 అన్నారు. కానీ యేసయ్య పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా మార్చి అందరికంటే గొప్పగా నిలబెట్టి పంపేశాడు. అది యేసయ్య పవర్, అది యేసయ్య ప్రేమ. ఇదే సత్యం, ఇదే నిజం. ఇంతకు మించి లోకంలో ఇంకేం లేదు. ఒకడు యేసు ప్రభు పాదాల దగ్గరికి చేరడం కంటే తెలివైన పని ఒకటి లేదు. ఒకడు యేసు ప్రభు పాదాల దగ్గరికి రావడం కంటే రక్షణ, భద్రత, సంతోషం ఇంకెక్కడ లేదు. మానవ జీవితాలు పడి లేసే జీవితాలు. మేమందరం గొప్పలు అనుకున్న వాళ్ళ ఇళ్లలో నేరాలు లేవా? నాకు చెప్పండి. మేమందరం గొప్పలు అనుకునే వాళ్ళలో వాళ్ళ జీవితాల్లో చెడు లేదా? బయట పెట్టరు, దేవుడు బయట పెడతాడు ఒకరోజు. దాచేసినవి అన్ని దేవుడు బయట పెడతాడు ఒకడు. అదే మనం ఒప్పేసుకుంటాం. అయ్యా పాపి నన్ను ఒప్పుకున్నాడు కుమారుడు. అయ్యా నేను పాపం చేశాను. ఎస్ ఒప్పుకున్నావు, కొట్టేశాను ఈ కేసు. దాచిపెట్టేవాడికి దండన పడుతుంది, ఒప్పుకునేవాడికి క్షమాపణ వస్తుంది. ఏది కావాలో చూసుకో. తెలుసో తెలుగో జీవితం అలాగైంది, అక్కడే ఎందుకు ఉండాలి? తెలుసో తెలుగు అలా చేశాం, అక్కడే ఎందుకు ఉండాలి? కడిగేవాడు ఉన్నాడు, నడిపించేవాడు ఉన్నాడు, నిలబెట్టేవాడు ఉన్నాడు, బలపరిచేవాడు ఉన్నాడు, కృప చూపించేవాడు, ప్రేమించేవాడు ఉన్నాడు. యేసయ్య ధైర్యం అదే. యేసయ్యను అనుకోవడమే. జేబులో డబ్బులు కట్ట ఉన్నప్పుడు ఆకలితో సస్తానని బాధ ఎందుకుంటుంది? ధైర్యం ఉండదా? యేసయ్య నీతో ఉంటే ధైర్యం ఉండదా? చూడు ఒకసారి, యేసయ్యను పొంది చూడు, యేసయ్యతో నడిచి చూడు. ఎంతకాలం లోకంలో స్నేహం చేస్తాం, మనుషులతో ఆధారపడతాం. యేసయ్యతో స్నేహం చేసి యేసయ్య మీద ఆధారపడి చూడు ఒకసారి. ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో తెలుస్తుంది. రుచి చూడు. తీపి చూసావు, కారం చూసావు, చేదు చూసావు. యేసయ్య మనసును రుచి చూడు ఒకసారి. యేసయ్య కృపను, యేసయ్య ప్రేమను ఒకసారి రుచి చూడు. ఇంకా యేసయ్య ప్రేమను రుచి చూసినోడు ఆయన వదలలేడండి బాబు, వదలలేడు. ఈ లోకంలో ప్రాణమైన పోతే గాని మనుషులైనా వదులుకుంటాడు, కానీ యేసయ్యని రుచి చూసిన వాడు ఎవ్వడను వదులుకోలేడు. అంత గొప్ప మనసు యేసయ్యది.